ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యకుమారి. ఇవాళ మనం పొడి చేసుకుంటున్నాం. ఏం పొడి అనుకుంటున్నారా? సాంబార్ పొడి చేసుకుంటున్నాము. భలే భలే టేస్టీగా ఉంటుంది ఈ పొడితో సాంబార్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా? 1 కప్పు ధనియాలు, 1 కప్పు ఎండుమిర్చి, 1/2 కప్ పచ్చెనపప్పు, 1/2 కప్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు. ఇది ఇంగువ, ఇలా ముద్దలా వస్తుంది ఇంగువ. కావాలంటే ఇంగువ పొడన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. ఇది ప్రిపేర్ చేసుకొని ప్రొసీజర్ చూద్దాం. ముందు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ఆయిల్లో. చూసారా, ఇలా ధనియాలు వేగిపోయాక ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, కూడా వేపేసుకున్నాక ఒక దాంట్లో తీసేసుకుందాం. ఆయిల్ ఇంకొంచెం వేసుకొని కందిపప్పు వేపుకుందాం. అందులోనే పచ్చెనపప్పు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం వేగాక ఇందులో మిరియాలు వేసుకుందాం. అందులోనే జీలకర్ర వేసుకున్నాక మెంతులు. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేగాక ఇంగువ వేసుకోవాలి. సాంబార్లో ఇంగువ ఉంటే ఆ స్మెల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకుందాం. మనం ఏపి పెట్టుకున్న ఇవన్నీ మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకుంటే ఇదిగోండి మన రుచికరమైన సాంబార్ పొడి రెడీ. ఇప్పుడు మనము చారు పొడి చేసుకుందాం. చారు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ధనియాలు, 1/2 కప్ కందిపప్పు, 3 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా మూకిడి పెట్టి అందులో ధనియాలు ఫ్రై చేసుకుందాం. మనం చారు పొడి చేసుకోవడానికి ఆయిల్ వేసుకోకూడదు. ఓన్లీ డ్రై ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి మన ధనియాలు అన్నీ. ఇలా మన ధనియాలు కొంచెం వేగాక జీలకర్ర కూడా వేసేసుకుందాం. ధనియాలు వేగేటప్పుడు స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వస్తే ఇంకా ధనియాలు వేగిపోయినట్టే. తర్వాత మిరియాలు వేసుకుందాం. ఇవి వేగుతూ ఉంటాయి. వేగిపోయినాయి కదా, ఒక బౌల్లో తీసేసుకుందాం. అందులో ఇప్పుడు కందిపప్పు ఫ్రై చేసుకుందాం. అందులోనే ఇంకా మెంతులు కూడా వేసేసుకుందాం. కందిపప్పు కొంచెం వేగాక మెంతులు వేసుకుందాం. 1 స్పూన్. కందిపప్పు మెంతులు వేగిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఫ్రై చేసుకున్నవన్నీ పౌడర్ చేసుకుంటే మన
చారు పొడి రెడీ. మనం ఇప్పుడు చేసుకున్న పొడులతో సాంబార్ పొడి చారు పొడితో సాంబార్ కానీ చారు కానీ పెట్టుకుంటే ఉంటుంది ఇల్లంతా గుమ్మలే. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.